గోదావరి బనకచెర్ల, గోదావరి నల్లమల్ల సాగర్. సరే, ముందు గోదావరి బనకచెర్లతో జలదోపిడికి ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నష్ట నివారణ కోసం, నష్టాన్ని తగ్గించడం కోసం బనకచెర్ల నుంచి నల్లమల్ల సాగర్కు మార్చుకోవడం జరిగింది. అయితే అది బనకచెర్ల అయినా నల్లమల్ల సాగర్ అయినా జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. నల్లమల్ల సాగర్ అనేటువంటి అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి గారు. కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళే అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా, నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ముల్లుగారే కాదు, బల్లెం బట్టి పొడిచినాం. నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనకచెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెం బట్టి పొడిస్తే కానీ నిద్రలేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేమెన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. ఆ డాక్యుమెంట్ కూడా ఇది నేను గతంలో కూడా రిలీజ్ చేసిన, మళ్ళీ ఈరోజు కూడా రిలీజ్ చేస్తున్నా. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం, మేము ప్రెస్ మీట్ పెట్టినాక 2 అవర్స్కు బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తుంటాడు. దిస్ ద లెటర్. ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాము. గోదావరి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ మొద్దు నిద్ర లేపితే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదు. మేమే ఎప్పటికప్పుడు తట్టి లేపినాం. నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితే 2 అవర్స్కో 4 అవర్స్కో నిన్న డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవన్నీ వివరాలతో సహా ఎప్పుడు ఉత్తరం రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నిన్న ఉత్తరం రాస్తే నేను రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక రిలీజ్ చేసినాం అంటేనే బ్యాక్ డేట్లో రాసినట్టు.